మహారాష్ట్ర స్టేట్ లిమిట్ ఎండ్. థ్యాంక్ యూ. గుజరాత్లో అడుగు పెట్టాము. ఓ గట్టిగా కొట్టిపోయింది వర్షం అయితే. ఆగాగా మళ్ళీ స్టార్ట్ అయ్యా. ఏ హాయ్ హలో నమస్తే. ఫ్రమ్ నాసిక్ టు సూరత్ రైడ్ స్టార్ట్ చేసాం. ఈ వర్షాలేందో, ఈ తిరగడం ఏందో, కానీ ఆసమ్ జర్నీలో అసలు ఇలాంటి జర్నీ చేస్తా అని లైఫ్లో అనుకోలేదు. నాసిక్ నుంచి స్టార్ట్ అయ్యా సూరత్కి. ఈ సూరత్ వేసరికి ఏ టైం అయిందో ఏమో, వర్షం ఆగుడు వెళ్ళిపోతాను అంతే. స్టార్ట్ అయ్యి అంతే, చేసేది ఏం లేదు, ఇక పోవాల్సిందే. కొడుకు అమ్మ మధ్యలో కూతురు. చెట్టు రోడ్డు మధ్యలో ఉంది అసలు. చెట్టును కొట్టేయకుండా రోడ్డు వేసారు చూడు, అది గ్రేట్. తీయద్దన్నట్టున్నారు ఎవరన్నా. అక్కడ లేకపోతే అక్కడ ఎవరన్నా దేవత ఉండాలి, దేవుడు ఉంటేనే ముట్టుకోరు. అంతేనా? వేగులా ఉంది రూటు. టింగ్ 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 అని ఎక్కుతుంది. ఇక నాసిక్ టు సూరత్ రూట్ ఓన్లీ 2 వే. కొంచెం ఫారెస్ట్ ఉంది, చాలా ఊర్లు ఉన్నాయి మధ్యలో. డౌన్ 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 డౌన్. అటేమో అన్ని బీచ్లే సౌత్ సైడు. ఇటు బీచే అటు బీచే, మధ్యలో కేరళ కూడా బీచేనే. వాటర్కి పుష్కలం. సౌత్ మొత్తం నీళ్ళతో నిండి ఉంటుంది, నార్త్ మొత్తం గబ్బుతో నిండి ఉంటుంది. గబ్బు అంటే గబ్బు. ఉరుకురారే ఉరుకు. టీయూవి మహేంద్ర టీయూవి ఎస్యూవి టీయూవి వచ్చాయా? ఏంది రోడ్ రాక మీద కూడా ఉందా? మొత్తం ఫారెస్ట్ ఏరియా టైప్ ఉంది ఇది. చిన్న చిన్న ఊర్లు వస్తాయి. ఇవి కూడా వచ్చినాయి గులాబ్ జామ్లో. నార్త్ సైడ్ చాలా ఉన్నాయి, సౌత్ సైడ్ చాలా రేర్. స్పీడ్ బ్రేకర్లు లేవు ఎక్కడ. అమ్మాయి ఉందారా పక్కన? వాడు ఏదో చేస్తున్నాడు లోపల, తోడు సైడ్కి తెంపుతుంది మరి. కొండలు గుట్టలు వాగులు అన్నీ దాటుకుంటూ వెళ్ళిపోతున్నా 20 రోజులైంది అరా నేను రైడ్ చేయబట్టి. అసలు దిస్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ మ్యాన్. 20 days
20 డేస్ పట్టింది ఆ మూల నుంచి ఈ మూలకు రావడానికి. ఈ మూల నుంచి ఆ మూల కూడా 15 రోజులు పడుతుంది ఈజీగా. ఊరు అసలు అసలు మామూలుగా లేదు కొండ అది. నర్సరీలు చాలా ఉన్నాయి ఇటు. దుకాణం కలవట్టిన తర్వాత గుర్తుకొస్తుంది. కొండలు ఎక్కాలి, అతి పెద్ద కొండ ఎక్కుతున్నారా తొందరలో. వెయిట్ అండ్ సీ, వెయిట్ అండ్ వాచ్. ఇట్స్ అమేజింగ్, ఇట్స్ ఎ మిరాకిల్, ఇట్స్ ఆసమ్, పవర్ఫుల్ ఆన్ ద వరల్డ్. అంత పెద్దది, చాలా 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 పెద్దది. అసలు ప్లాన్ లేదు, ఏం లేదు. Once I decided, step inside bravely, blindly, no matter opposite what they have. Look ఇచ్చింది చూడు పాప, పడిపోవాల్సింది. లుక్ ఇస్తాడు. ఏంద్రా అది? అక్కడేమో ఎండ కొడుతుంది, ఈడేమో ఇట్లా ఉంది. చూసారా ఎట్లా ఉందో వెదరు? ఊరుకురా రే ఊరుకురా. మళ్ళీ డౌను జంగల్లో పడ్డాం. వీళ్ళందరూ పైప్ కూడా ఎట్లా పట్టుకోపోతున్నారు వీళ్ళు. కామన్ పట్టుకోపోయినట్టు పట్టుకోపోతున్నారు. అంత పెద్ద పైపు. కొండ ఎక్కాలి, మళ్ళీ దిగాలి ఇక మనం. అసలు ఆ కొండ చూడండి ఎలా ఉందో. పైన ఏదో గుడి ఉన్నట్టుంది, ఫోర్ట్ ఉంది ఇక్కడ ఏదో పైన. అందుకే విల్లాస్ ఉన్నాయి, ఎక్కడానికి రూట్ కూడా ఉంది. ఇది నాసిక్ నుంచి సూరజ్ వచ్చే రూట్లో వర్గావ్ అనే విలేజ్ ఉంది. అది దాటాగా ఇక్కడ ఫోర్ట్ ఉంది, ఏదో పైకి ఫోర్ట్ ఎక్కడానికి రూట్ కూడా ఉంది. ఏంది అది ఎక్కాలన్నా మనం ఇప్పుడు? ఆ ఘాట్ ఎక్కాలి కొంపదీసి. బాగానే వచ్చింది రో మజా, సూపర్ మజా వచ్చింది. ఆ ఘాట్ ఎక్కాలనే కొంపదీసి మనం. అది టెంపు పైన ఏదో ఉంది పైకి ఎక్కడానికి. అది అడుగు ఏదో పేరు ఉంది చూద్దన్న. హత్గాడ్ అట ఇది. అది లోపలికి పైకి ఎక్కడానికి అయితే ఉంది. వెహికల్ కూడా పోతున్నాయి పైకి. ఏదో లే, పైన ఏ ఉండదు, మాసిపోయిన గుట్ట తప్ప, మాసిపోయిన రాళ్ళ తప్ప ఏముండవు పైన. ఏదో ఎక్కాలని ఒక మజా వస్తుంది. ఎక్కుదాం, ట్రెక్కింగ్ చేద్దాం, ఎక్కుదామని. ఆ తీర పైకి ఎక్కినాక చల్లబడతాం, ఎక్కి దిగినాక అప్పుడు అసలు కథ. ఇదే కొండ. ఇది ఎండ, అటు నీడ.
బీభత్సంగా వస్తుంది. అది ఘోరం. ఇదే కాకుండా అక్కడ నుంచి చూసింది ఏమున్నారు ఇక్కడ, విలేజ్ ఉంది. వావ్. ఇది చూడడానికి ఓకే, పర్లేదు. చాలుగానప్ప, మనం చూడాల్సింది చేయాల్సింది చాలా ఉంది. బాటిలు వాటర్ బాటిల్ రెండు పట్టుకొని కూర్చుంటాను. 4 కోతులు అమ్మ అది ఇది అట్ట నడుస్తుంది. పట్టింది అంటే ఖాళీగా అత్తే ఎంట్రకిచ్చా చిన్న నడుకుండా పోతాను. అది ఇది ఇంకా సూపరు. సరిపోలేవురా ఇలాంటి వ్యూస్ చూడడానికి. ఆహా, గ్రీనరీతో నిండిపోయింది. మనసంతా గ్రీనరీతో నిండిపోయింది. వారే ఆహా ఓహో. గుర్రాన్ని రోడ్డు మీద తెచ్చి ఫోటోలు దిగుతున్నారు. గుర్రాన్ని ఎక్కించుకునే టైప్లో ఉన్నారు. అయితే మహారాష్ట్ర స్టేట్ లిమిట్ ఎండ్. థ్యాంక్ యూ. గుజరాత్లో అడుగు పెట్టాము. అదేనా రూట్ పైకి? పోలీసులు మాత్రం కార్లను మాత్రం ఆపి మాత్రం బాగా చెకింగ్ చేస్తున్నారు. ఘాటు అంతే పైన ఘాట్ 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 ఘాట్. సూరత్ 179 ఎట్రా. వావ్ వావ్ వావ్. థ్యాంక్ యూ విజిటింగ్. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్. అఫీషియల్లీ మనం గుజరాత్లో అడుగెట్టాం. మహారాష్ట్ర అయిపోయింది రో. ఇది డౌన్ రో. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఇప్పుడు గుజరాత్. మొత్తం హిల్ రోడ్డే. ఇదేదో ఘాటు, ఏం ఘాటో ఏమో. ఓహో నేస్తమా. ఓహో అమ్మ ఎంట్రా కిచ్చలు చేద్దరు అన్నీ ఉన్నాయి. భలే పాకుతూ పోతున్నాయి బుడ్డ బుడ్డయి.
ఉరుగుడే ఉరుగుడు ఉరుగుడే ఉరుగుడు ఘాట్ రోడ్ ఘాట్ రోడ్ ఘాట్ రోడ్ ఘాట్ రోడ్. లారీ, ఇంత పెద్ద లారీ ఏడెక్కిత్తర్రా ఆడు. అంత పెద్ద లారీ ఇంత హైట్ ఎక్కాలంటే డ్రైవర్కి గ్రేట్ అసలు. డ్రైవర్ నా కొడుకు. ఓ ఈడ ఆల్రెడీ ఇరిగిపోయింది కూడా టైర్లు తిప్పి తిప్పి. బాబా బాబా, అలాంటి యాక్సిడెంట్లు అయితే రా బాయ్ ఘాట్ రోడ్కి వస్తే ఏం లే ఇక. ఓ అంత పైకి ఎక్కారా పొరగాళ్ళు. ఒక పైన కూడా ఉన్నాయి కదరా బిల్డింగ్లు, పైన కూడా కడుతున్నారు. ఎంట్రీలోనే చెక్కింగ్, ఎగ్జిట్లో బొంగ చెక్కింగ్. సూపర్ ఉంది రోడ్డు. వెదర్ అయితే అవసరం ఉంది. మనం కూడా ఒరి అమ్మ, ఇంత పెద్ద వెహికల్ ఎట్లెక్కిస్తున్నారు రా బాయ్. ఓహో, టోటల్ ఫారెస్ట్ ఏరియా.
అయ్యో అయ్యయ్యో ఏమిరా ఈ హిల్లు సూపర్గా ఉంది రోడ్డు మబ్బు వచ్చింది ఆ పేర్లేమో మనకు అర్థం కావు ఆయన తేడా తేడా ఉన్నాయి ఓహో ఓహో మొత్తం గుట్ట చుట్టూ దిక్కిన గుట్ట అటు ఎక్కిన ఇటు దిగుతాను నైస్ వెరీ వెరీ నైస్ ఆసమ్ దిగేసాం గుట్ట దిగేసాం ఊరు వచ్చే ఓ పైనుంచి చూసిన ఊరిదే ఏంటది షామగహాన్ ఇంగ్లీష్లో రాస్తే ఏం పుట్టిందిరా మీకు ఒక టీ కూడుతూ वो टी कूड़ देंगे यो जाएंगे అరే మార్కస్ ఏడున్నావురా నేనా కొండల గుట్టల పడి తిరుగుతాన్నా కేరళ మొత్తం బస్సులే మహారాష్ట్ర బస్సులు చాలా తక్కువ ఉన్నాయి ఇక గుజరాత్ వచ్చినాం ఈడ ఎట్లుందో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైట్ అండ్ గ్రీన్ కనపడింది వావ్ వాట్ ఏ వ్యూ చెలియా నా ప్రియ సఖియా ఈ కరువు చూసావా ఎంత షార్ప్గా ఉందో ఏం చెట్టు అవే అవే ఉన్నాయి చాలా వరకు బాగుంది రూటు కానీ హెవీ వెహికల్స్ రావడం వల్ల రోడ్డు డ్యామేజ్ అవుతుంది కానీ మరి ఇది ఉన్నది ఒకటే రోడ్డు ఇక ఇంకో రోడ్డు ఉంది కానీ అది సింగిల్ వే ఉంది ఇది 2 వే ఉంది చిన్న రోడ్డు అది ఓ ఓ ఓ ఓ బాప్రే ఓ ఇది చూడరు ఇది అయ్యో ఓరయ్యో ఈ వైల్డ్ లైఫ్ చూడరు ఏమిరా ఇది బస్సు ఇగో గుజరాతీ బస్సు బ్లూ అండ్ వైట్ మొత్తం డౌనే అరే రే 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 వావ్ ఇది బ్రేక్ డౌన్ అయింది ఇక లారీ బ్రేక్ డౌన్ అయింది రో అంత డౌన్ ఉంది అక్కడ మొత్తం ఫారెస్ట్ బాగానే ఉంది ఫారెస్ట్ ఏరియాలు మనకి న్యూస్లో చెప్పేది అస్సలు నమ్మకూడదురా భయ్ న్యూస్లలో మీడియాలలో చూపించేది అస్సలు నమ్మకండి అంతా అది 1% ఉంటే దానికి 99% చెత్త కలిపి మనకు పబ్లిసిటీ చేస్తారు మనకి చాలా అంటే చాలా ప్రకృతి అందాలు ఉన్నాయి చూడండి ఎంజాయ్ చెయ్యండి కానీ పాడు చేయకండి ఫారెస్ట్లని పాడు చేయకండి ఇలాంటి హోటల్స్ అవి కట్టి
హోటల్స్ కడితే కట్టుతారు కానీ మాకు ఏమంటారు అడవిని కొట్టేసేగా హోటల్స్ కట్టాల్సింది. ఉన్న ఎంజాయ్మెంట్ని కూడా తీసేస్తే ఎట్లా? చూడు సిగరెట్ ఎట్లా తాగుతుండో. ఇలాంటి ఏరియాలలో సిగరెట్లు తాగితే ఆడు చూడు కర్రలు అంచెవుడికి ఎట్లున్నాడో అసలు. ఆడు చూడు ఎట్లా కొట్టుకుంటూ వస్తుండో అసలు. ఓ వాటే కర్వో. స్పీడ్ బ్రేకర్ ఇక్కడ ఒకటి ఉంది, ఉందా లేదా? ఉందా? టీఎస్ ఇక్కడ కనపడే టీఎస్ బండి. గట్టిగా కొట్టిపోయింది వర్షం అయితే. ఆగాగా మళ్ళీ స్టార్ట్ అయ్యా. మంచిగా ఉంది వెదర్. ఇట్లా వర్షం పడిపోవడం, మనం ఆగడం, రైడ్ చేయడం. రోడ్డు చల్లగా ఉన్నాయి, మనం కూడా చల్లగా ఉన్నాము. ఓహో సూపర్గా ఉంది. స్పీడ్ బ్రేకర్లు తక్కువ ఉన్నాయిలే ఇలా. స్పీడ్ బ్రేకర్లు ఉంటేనా ఓరమ్మో సచ్చుడే.